వేమన వీరబ్రహ్మం అనే పాఠం ఉండే. వేమన వీరబ్రహ్మం అనే 19లో తెలుగు 19 పాఠ్యాంశంలో ఒక పాఠం ఉండే. అంటే అందులో వేమన వీరబ్రహ్మం ఒకటే కాలంలో సంచరించారు. మన దేశంలో ఒకటే కాలంలో వాళ్ళు ధర్మ సంస్థాపన కొరకు సంచరించారు. కానీ ఇప్పటి వరకు మన మానవులు యథాస్థితిని ఎక్కడో ఏదో జరుగుతుందంటే వెళ్తారు. కానీ మన సూర్యుని క్షేత్రంలో ఇటువంటి మహాయజ్ఞము సత్సంగత్య కార్యక్రమం జరుగుతుందంటే ఈ విధంగా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక రోజు 5 రోజుల కార్యక్రమానికి ఒక్కొక్క రోజు కొన్ని గ్రామాలు నియమించారు. కానీ తమ యొక్క టైంను తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వేమన నుడువులు వేదము సుమి, చెప్పినా నెవరు చెయ్యరు సుమి, చేసిన వారలే సిద్ధులు సుమి, సిద్ధుల మాట ప్రసిద్ధము సుమి, జాగ్రత్త 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 అంటాడు. మాటలు ఎన్ని వ్యక్తి చెప్పొచ్చు, మాటలు చెప్పొచ్చు, చేసింది చేయాలి. అమ్మ కూడా అంటుండే కన్నడలో, నడిదంతరే నుడిಬೇಕು నుడిదంతరే నడిಬೇಕು అని అంటుండే. నేను ఆ 5th క్లాస్లో నా విషయం చెప్తున్నా. 5th క్లాస్ నుండి నేను ప్రతిరోజు ప్రతి సండే వచ్చిందంటే నేను అమ్మగారి క్షేత్రానికి వచ్చేటటువంటి వాడిని. నాకు తెలిసినప్పుడు సండే వచ్చిందంటే అమ్మనే చేస్తున్న వాళ్ళు ఉదయం స్నానం చేస్తారు. లేవుగానే మేము ఇక్కడ కింద భోజనం, అప్పుడు ఆ టైంలో ఇంటికల్లా టిఫిన్ సద్దిని భూవదినాలు రావాలి. అంటే ఇలా వస్తూ 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 ఒకరోజు నా అనుభవ ప్రకారం చెప్తున్నాను. ఒకరోజు మేము 2004 సంవత్సరంలో బోర్ వేయడం జరిగింది. బోర్ వేసి ఒక ప్యాకెట్ బియ్యం తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చినాం. దాసోహం కింద గలంగాపల్లి దాసోహం ఉండే. అప్పుడు వాళ్ళు ఇట్లపురం వెంకటన్న ఈ పేరు ఉండే ఆయన పేరు. ఆయనకు వియేసి అది 50 కిలోల ప్యాకెట్. ఆ 50 కిలోల ప్యాకెట్ ఇంటికి పోయి ఎక్కి చూస్తే మొత్తం 50 బియ్యం గింజలు లేవు, మొత్తం కణాలే రూపాయి బంధులే ఉన్నాయి. మొత్తం నిజంగా చెప్తున్నా, మొత్తం రూపాయి పైసలే. నేను అనుకున్నాను, అదే ఇది మా ఇంట్లో అందరూ పరిచయం అయింది, ఇది ఏంటి అని. అంటే లేదు, ఇది అమ్మనే ఇచ్చింది అని చెప్పాను. అమ్మనే ఇచ్చింది అని చెప్పాను. అప్పటి నుంచి మా ఇంట్లో మొత్తం మధుమాంసం కొంతమంది తింటుంది, అది కూడా బంద్ చేసేసి. అంటే అమ్మ అంటే ఎవరో కాదు. ఇప్పుడు గాలి ఉంది, ఉదాహరణకు నాకేం తెలుసు కానీ మీకు కూడా అర్థమై ఉంటుంది. గాలి ఉంది, గాలి వచ్చినట్లు మీకు ఎట్లా కనిపిస్తుంది? ఏదో ఒక వస్తువు కదిలినప్పుడు లేకపోతే ఏదో చేసినప్పుడే గాలి ఉంటుంది. అమ్మ అనుకోరే కంటది. ఓం నమ భజన చేపిస్తుంది. ఓం నమ పరమాత్మ, ఓం నమ పరమాత్మ, సద్భక్తులకు ముక్తి నువ్వు, ఓం నమ పరమాత్మ అని చెప్తుండే అమ్మ. నేనేనా నోటి నుంచి. సద్భక్తులు ఎవరు? పరమాత్మ ఎవరు? ఆత్మ అంటే గాలి లోపల మన ఆత్మ. ఇప్పుడు మనం చెప్పే మాటలు కూడా అమ్మ నిరంతరం వింటూనే ఉంది. అంటే సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మరి ఏంటి సత్సంగత్యం అంటే? సత్సాంగత్యం, సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఉండాలని చెప్పారు. మరి ఈ మానవ జన్మ వచ్చిందే నాకు తెలిసిన వారికి చెప్తున్నా. సత్సంగత్యం వినడమేనా? ఇప్పుడు మంచి మాటలు వినడం. వీరధర్మజాయ నమః. ఇటు కార్యక్రమంకి వచ్చినటువంటి ఇటువంటి కార్యక్రమం సంకల్పం చేసిన శివయ్య స్వామి నాయన గారికి మరియు అమ్మగారికి కోటి స్వాస్థంగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు వచ్చిన వాళ్ళకందరికీ మా యొక్క చిన్న అమ్మ సంకల్పం చేసిన విషయం చెప్తాను. అమ్మ చేసినవి, అమ్మ చెప్పినవి చాలా ఉన్నాయి కానీ అటువంటి టైం లేదు. రీసెంట్గా నాకు ఒక 20 రోజుల ఒక డాక్టర్ ఫోన్ చేసిండు. అంటే ఆ డాక్టర్ది ఫోన్ నంబర్ ఎంట్రీ చేసుకున్నామంటే కూడా టైం లేక సర్వర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ చాలా విచిత్రంగా ఉన్నది అది. అయితే ఒక భక్తురాలు అనుకుందాం, ఆమె జీవభక్తురాలు. ఆమెకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అయితే ఏమైందంటే అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, డయాబెటిక్ పేషెంటు, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అయితే అప్పుడే ఇళ్ళకాలం ఆమె చేసేది శివనామ స్మరణ తప్ప వేరే ఏమి ఉండదు. ఒకటే పూట భోజనం చేస్తుంటాను.
అలా చేసుకుంటూ ఉంటే ఈ ఆమె కొన్ని రోజులు ఆరోగ్యం క్షీణించిందని హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఏమైందంటే క్యాన్సర్, ఇంకోటి ఇంటెస్టైన్ అంటే పెద్ద పేరులో గడ్డ అయింది, ఇవన్నీ అవయవాలు దెబ్బతిన్నాయని చెప్పారు అన్నట్టు డాక్టర్. ఈ వేస్ట్ పనికిరాదు.